అసెంచర్ కంపెనీలో జాబ్ రావాలంటే అసలుకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మొత్తం ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఈచ్ రౌండ్లో ఎన్ని టైప్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి, ఈచ్ సెక్షన్లో అసలుకి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, నన్ను అయితే ఇంటర్వ్యూలో పర్సనల్గా ఏం క్వశ్చన్స్ అడిగారు మొత్తం అయితే క్లియర్ అండ్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా క్యాంపస్కి అయితే అసెంచర్ అయితే వచ్చిందనమాట హైరింగ్కి. ఇదైతే 2 రోల్స్లో తీసుకొచ్చింది. అడ్వాన్స్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అప్లికేషన్ ప్రాసెస్కి ఎలిజిబుల్ కావాలంటే 6.5 CGPA అబవ్ ఉండాలి. అసలుకి యాక్టివ్గా బ్యాక్లాగ్స్ అయితే ఏమి ఉండకూడదు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాన్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అసెంచర్. ఇంకా సెలక్షన్ ప్రాసెస్లో మొత్తానికి అయితే 3 రౌండ్స్ అయితే ఉంటాయి. రౌండ్ 1 ఆన్లైన్ అసెస్మెంట్, రౌండ్ 2 కమ్యూనికేషన్ టెస్ట్, రౌండ్ 3 ఇంటర్వ్యూ. ఈ రౌండ్ 1 ఆన్లైన్ అసెస్మెంట్లో మళ్ళీ 3 టైప్ ఆఫ్ సెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి కాగ్నిటివ్ అబిలిటీ, సెకండ్ వచ్చేసి టెక్నికల్ అసెస్మెంట్, థర్డ్ వచ్చేసి కోడింగ్ రౌండ్. ఈ 3 టైప్ ఆఫ్ సెక్షన్స్ని మనకైతే 2 రౌండ్స్గా అయితే పెడతారనమాట. ఫస్ట్ రౌండ్లో కాగ్నిటివ్ అబిలిటీ, టెక్నికల్ అసెస్మెంట్ కలిపి ఒకే రౌండ్లో ఉంటుంది. ఇంకా సెకండ్ వచ్చేసి కోడింగ్ రౌండ్. ఫస్ట్ కాగ్నిటివ్ అబిలిటీ, టెక్నికల్ అసెస్మెంట్లో కట్ ఆఫ్ని రీచ్ అయిన వాళ్ళకి కోడింగ్ రౌండ్ అయితే పెడతారనమాట. ఈ మూడిట్లో రీచ్ అయిన వాళ్ళకి కమ్యూనికేషన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది రౌండ్ 2. కాగ్నిటివ్ అబిలిటీకి మనకైతే 50 మినిట్స్ అయితే టైం ఉంటుంది. ఇంకా టెక్నికల్ అసెస్మెంట్కి 40 మినిట్స్ అయితే టైం ఉంటుంది. సో ఈ రౌండ్కి మొత్తం 90 మినిట్స్ అయితే టైం ఉంటుంది. ఇంకా కోడింగ్ రౌండ్కి అయితే 45 మినిట్స్ అయితే టైం ఉంటుంది. ఇంకా కాగ్నిటివ్ అబిలిటీలో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే మెయిన్గా ఇంగ్లీష్కి రిలేటెడ్ అయితే ఉంటుంది అనమాట కాగ్నిటివ్ అబిలిటీ. ఇంకా క్రిటికల్ థింకింగ్కి, ప్రాబ్లమ్ సాల్వింగ్కి సమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అలా ఉంటాయి. ఇంకా అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. మొత్తం 50 క్వశ్చన్స్ ఇన్ 50 మినిట్స్. ఇదైతే కాగ్నిటివ్ అబిలిటీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసెస్మెంట్. దీనికైతే 40 మినిట్స్ అయితే టైం ఉంటుంది, 40 క్వశ్చన్స్. దీంట్లో మెయిన్గా MS ఆఫీస్ మీద సూడో కోడ్స్, ఇంకా ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అంటే క్లౌడ్ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇదైతే 40 క్వశ్చన్స్ 40 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాలి. మొత్తం 90 మినిట్స్ ఈ రౌండ్కి. దీంట్లో ఈచ్ సెక్షన్ కట్ ఆఫ్ని రీచ్ అయిన వాళ్ళకి కోడింగ్ రౌండ్ అయితే మెయిల్ అయితే వస్తుంది, అక్కడే కూర్చొని ఉండాలి. మాకైతే ఆన్ క్యాంపస్ కంప్యూటర్ ల్యాబ్లో అయితే ఎగ్జామ్ జరిగింది. దీంట్లో కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళకి కోడింగ్ రౌండ్కి అయితే వెళ్తాం అనమాట. ఇంకా కోడింగ్ రౌండ్లో అయితే 2 క్వశ్చన్స్ 45 మినిట్స్ అయితే ఉంటుంది. దీంట్లో C++, జావా, పైథాన్, .NET ఇవన్నీ లాంగ్వేజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి కోడింగ్ చేయడానికి. ఈ కోడింగ్ వచ్చేసి మెయిన్గా ఈజీ టు మీడియం డిఫికల్టీ లెవెల్లోనే అడుగుతారు. మెయిన్గా స్ట్రింగ్స్, అరేస్ మీద అయితే మెయిన్ ఇంపార్టెంట్గా చూసుకోండి బాగా. ఇంకా ఈ కోడింగ్ రౌండ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకైతే కమ్యూనికేషన్ అసెస్మెంట్కి అయితే మెయిల్ వస్తుంది అనమాట. ఇదే రౌండ్ 2 కమ్యూనికేషన్ అసెస్మెంట్. టైం వచ్చేసి 30 మినిట్స్ అయితే ఉంటుంది మనకి. దీంట్లో ఫస్ట్ అయితే సెంటెన్స్ ఇచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్లూయెన్సీని చెక్ చేయడానికి వాళ్ళైతే సెంటెన్స్ ఇచ్చి దాన్ని అయితే రీడ్ చేయమని చెప్తారు. మనకి ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే ఉండాలి. ఫ్లూయెన్సీ చెక్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా ప్రొనౌన్సియేషన్ చెక్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంకా మనము లిజన్ అండ్ రిపీట్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా వొకాబులరీ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఇదైతే 30 మినిట్స్ అనమాట. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకైతే ఇంటర్వ్యూ రౌండ్ అయితే జరుగుతుంది. నేనైతే సక్సెస్ఫుల్గా ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్లో అయితే సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూ రౌండ్ అయితే జరిగింది నాకు. ఇంటర్వ్యూ రౌండ్లో ఏమేమి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారంటే నాకు మొత్తానికి ఇంటర్వ్యూ వచ్చేసి 10 to 15 మినిట్స్ మధ్యలోనే జరిగింది. ఇంకా రాగానే ఇంటర్వ్యూయర్ అయితే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పగానే నేనైతే నా నేమ్, కాలేజ్, బ్రాంచ్, ప్రాజెక్ట్స్ గురించి ఇంకా ఇంటర్న్షిప్స్ గురించి అన్నీ అయితే 1 minute లోపు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. ఆ తర్వాత ఆయన వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్స్ ఇన్ డీటెయిల్ అని చెప్పేసి ప్రాజెక్ట్స్ గురించి అడిగాడు. అది కూడా నేను 1.5 minute అయితే చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత ఆ ప్రాజెక్ట్స్లో నీ కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే గ్రూప్ ప్రాజెక్టా లేకపోతే ఇండివిజువల్ ప్రాజెక్ట్. గ్రూప్ ప్రాజెక్ట్ అయితే నువ్వు ఎంత కాంట్రిబ్యూట్ చేసావు, ఏ ఫీల్డ్లో కాంట్రిబ్యూట్ చేసావు, ఫ్రంట్ ఎండా, బ్యాక్ ఎండా, లేకపోతే డెవాప్స్ మీదనా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగాడు. 2 to 3 క్వశ్చన్స్ అయితే అడిగాడు. నువ్వు మెన్షన్ చేసావు కదా ఇంటర్న్షిప్ చేశానని, సో టెల్ మీ అబౌట్ ద ఇంటర్న్షిప్ యూ హ్యావ్ డన్ ఇన్ విచ్ కంపెనీ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. నేను చెప్పిన తర్వాత నేను ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ప్రాజెక్ట్లో వర్క్ చేశాను, ఇట్లా బ్యాక్ ఎండ్ రిలేటెడ్ టెక్నాలజీ మీద, స్ప్రింగ్ బూట్ మీద వర్క్ చేశాను అని చెప్పేసి చెప్పాను అనమాట. చెప్పేసరికి ఇప్పుడు అడిగాడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారని నేను కూడా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్ ఇన్ ద ఇంటర్న్షిప్, ఇది ఒక క్వశ్చన్. ఒకవేళ మీ టీమ్మేట్ అసలుకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు వర్క్ చేయాలని, సో హౌ డూ యూ డీల్ విత్ దిస్ టీమ్మేట్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాడు. ఇంకా ఒకవేళ మీ టీమ్మేట్ బాగా చేయలేదు, నువ్వు మీ సీనియర్స్కి కంప్లైంట్ చేస్తావా, లేకపోతే నువ్వే అతనితో 1-on-1 సెషన్ మీటింగ్ పెట్టేసి ఏమన్నా అడ్వైజ్ ఇవ్వడం కానీ, ఏమన్నా కరెక్షన్స్ ఏమన్నా చేయడం కానీ ఏమన్నా చేస్తావా? నీకు అసైన్ చేసిన టీంలో
ఇద్దరు టీమ్మేట్స్కి అసలుకి పడదు. సో హౌ డు యూ డీల్ విత్ దీస్ టైప్ ఆఫ్ టీమ్మేట్స్ అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు. నీకు టీమ్మేట్లో ఒక సీనియర్ మెంబర్తో కొంచెం కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో రిలేటెడ్ టు వర్కే నువ్వు చెప్పిన ఐడియాస్ని కన్సీవ్ చేసుకోడు, వినడు అని చెప్పేసి మీకు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి. సో నువ్వైతే అతనితో ఖచ్చితంగా డిస్కస్ చేసి ఈ డెసిషన్ తీసుకోవాలి. సో అలాంటి టైంలో నువ్వు ఎలా చేస్తావు, హౌ డు యూ డీల్ విత్ దట్ సీనియర్ మెంబర్ అని చెప్పి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవే నాకు దగ్గర 5 minutes అయితే అడిగాడు మా ఇంటర్న్షిప్లో ఛాలెంజెస్ ఏంటి, హౌ డు యూ డీల్ విత్ ద టీమ్మేట్స్, టీమ్ మెంబర్స్ అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే నాకు 5 minutes వరకు అడిగాడు. ఇంకా ఇవన్నిటిని ఆన్సర్ చేసిన తర్వాత వాట్ డూ యూ నో అబౌట్ అసెంచర్ అని అయితే అడిగాడు అనమాట. నేను ప్రీవియస్గానే హిస్టరీ కొంచెం ఆరిజిన్ అంతా చూసుకొని వెళ్ళాను. సో అసెంచర్ గురించి చెప్పాను. ఇక్కడ నాకైతే క్రేజీ క్వశ్చన్ ఏంటంటే అసెంచర్ లోగో ఏంటి అని అడిగాడు. సో ఇప్పుడు ఈ ముందు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కొంచెం టెన్స్గా ఫీల్ అయ్యి నేను ఆన్సర్ చెప్పాను. అతనికి ఓకే డన్ అని చెప్పేసి క్వశ్చన్స్ అన్నీ వెళ్ళాడు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అసెంచర్ లోగో అడిగాడు. సో నాకు అసెంచర్ ఇట్లా వైలెట్ కలర్ ఉంటుంది సార్ ఇట్లా అని చెప్పేసి చెప్తున్నా నేను. అంటే ఇది ఒక మ్యాథమెటికల్ సింబల్ ఇది చెప్పు అని చెప్పేసి అన్నాడు. సార్ నాకైతే అస్సలకి గుర్తు రావట్లేదు అని చెప్పేసి, సార్ వైలెట్ కలర్లో ఉంటుంది కరెక్ట్గా ఐడియా లేదు సార్ అని చెప్పేసి అన్నాను అనమాట. సో ఇట్ ఇస్ ఎ గ్రేటర్ దాన్ సింబల్ అని చెప్పేసి ఆయన చెప్పేసి ఓకే యువర్ ఇంటర్వ్యూస్ డన్, ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ అని అయితే అడిగాడు. అసెంచర్లో క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవాలంటే ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ ఉంటే మెయిన్గా హైర్ చేసుకుంటారని అడిగితే ఆయన టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే మ్యాండేటరీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చెప్పాడనమాట. సో నేనైతే వెళ్ళేటప్పుడు హౌ డు యూ రేట్ మీ అవుట్ ఆఫ్ 10 అయితే అడిగాను అనమాట. సో ఆయన అయితే ఇలాగైతే మనము డిస్కస్ చేయకూడదు రేటింగ్ గురించి, సో యూ విల్ గెట్ ఎ మెయిల్ అని చెప్పేసి అన్నాడు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అట్ అసెంచర్. నేను ఇంకా చాలా కంపెనీస్కి అటెండ్ అయ్యాను. ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ కూడా ఈ ఛానల్లోనే పెడతాను. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.